ఓం తత్సత్. ఓం ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. హరి ఓం తత్సత్. బంధః మోక్షః తతో నాస్తి జ్ఞాన అజ్ఞానేన హి క్వచిత్. మిథ్యా జీవః వృజత్వేవ మిథ్యా భ్రాంతించ తశ్రుతిం. బంధో మోక్షస్తతో నాస్తి జ్ఞానాజ్ఞానేన హి క్వచిత్ మిథ్యా జీవో వృజత్వేవ మిథ్యా భ్రాంతించ తశ్రుతిం. పరమాత్మయే అగు తనకు ఎవరు? జీవుడు. ఈ జీవుడు ఎవరు? పరబ్రహ్మమే. భ్రాంతి కానీ తానెవరు? జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు బ్రహ్మమే, వేరు కాదు. కనుక తనకు భ్రాంతి కానీ భ్రాంతి లేకపోవడం కానీ బంధమోక్షాలు కానీ లేవు. ఏమి? ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొంది తాను బ్రహ్మము అని తెలియవచ్చిందో అప్పుడిక భ్రాంతి ఏమిటి? భ్రాంతి లేకపోవడం ఏమిటి? బంధం ఏమిటి? మోక్షం ఏమిటి? అసలు తాను జీవుడిగా ఉన్నంత వరకే ఈ బంధం నాకు ఉంది అని భ్రాంతిలో పడి అనుకుంటున్నాడు. ఇప్పుడు జ్ఞానం లభ్యమైంది. లభ్యమైన తర్వాత ఇక భ్రాంతి ఉండకపోవడం, భ్రాంతి ఉండడం, బంధం లేకుండా పోవడం, మోక్షం రావడం అన్నటివే లేవు. ఎప్పుడైతే బంధమోక్షాలు లేవో బంధమునకు కారణమైన అజ్ఞానం ఉన్నదే అది ఎక్కడుంటుంది? ఇక బంధమే లేకపోతే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? అజ్ఞానము వలన బంధం వచ్చింది. ఏది? ఈ శరీరము, జన్మ మరణాలు వచ్చాయి అవిద్యతో, అజ్ఞానముతో అనుకుంటున్నాం. అసలు ఈ శరీరం అన్నది బంధంగా లేదు, రాలేదు అన్న ఎప్పుడైతే ఉందో ఇక కారణం ఎక్కడుంది? కారణమైన అజ్ఞానం కూడా పోయింది. అలాగే మోక్ష కారణముకు జ్ఞానం కూడా లేదు. బంధం ఉంటే కదా మోక్షం. ఎవరైనా కట్టేసి ఉంటే అప్పుడు ఇక తాళ్ళు ఇప్పుకోవాలి. ఎవరు కట్టేయలేదు నిన్ను, ఎవరూ కట్టివేయలేదు. మరి అటువంటిప్పుడు నీకు విముక్తి ఏమిటి? ముక్తి. బంధాన్ని నుంచి విడిపడడం అన్న మాట ఏమిటి? కనుక జ్ఞానం కూడా లేదు. మరి ఎలా ఉంది? మిథ్య జీవ. ఈ జీవుడు అనుకుంటున్నామే ఇదంతా మిథ్య. కాబట్టి మిథ్యా భ్రాంతి, ఈ భ్రాంతి కూడా మిథ్య. ఈ మిథ్య అయిన జీవుడు మిథ్య అయిన భ్రాంతి నాశాన్ని పొందుతున్నాడు. అది ఇప్పుడు కలలో ఆకలి అయింది. కలలో ఆకలిని తీర్చుకోవడానికి కలలో ఉన్న అన్నం తిన్నాడు. మెలకువలో అన్నం కాదు అది. జాగ్రత్త అవస్థ కలలో కలిగినటువంటి దప్పిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మెలకువలో జాగ్రత్త అవస్థలో చేసిన వాటి సంబంధం కాదు. అక్కడే తీర్చుకోవాలి అక్కడ. అలాగే బంధం ఉందనుకున్నాడు, నిజానికి బంధం లేదు. కాబట్టి ఆ భ్రాంతి నాశం కూడా మిథ్యే. నేను భ్రాంతిలో ఉన్నాను అనుకోవడం కూడా మిథ్యే. ఎప్పుడైతే జీవుడు మిథ్య అన్నామో అప్పుడు ఆ భ్రాంతి పోవడం కూడా మిథ్యే. అంటే ఏమిటి? ఈ జీవుడు లేడు, వాని భ్రాంతి లేదు, అదే అధ్యాస లేదు. ఎప్పుడైతే లేదో ఇంకా దాన్ని రానియకుండా చేసే నిరోధము లేదు. చూసారండి, ఇది లాస్ట్కు జ్ఞానం కలిగితే వచ్చేటువంటి మోక్షం. ఎందుకంటే బంధం అన్నది సత్యంగా లేదు. అదే అద్వైత స్థితి అంటారు దీన్ని. నిజంగా బంధం అనేది ఉంటే ఏమండి ఆ బంధాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు వాస్తవంగా బంధం ఉందా? శరీర మనోబుద్ధులతోటి మనకు బంధం ఉన్నదా? ఆలోచించి విచారణ చేసి చూస్తే శరీరము మనోబుద్ధులు ఈ జగత్ అనేది సత్యము కాదు అని మనకు తెలిసినప్పుడు ఇక మనకు బంధం ఏమిటి?
ఈ శరీర మనోబుద్ధులకు, ఈ జగత్తుకు నేను సాక్షిని. సాక్షి ఎవరు? ఆత్మ, బ్రహ్మ. ఎప్పుడైతే నేను బ్రహ్మస్వరూపాన్నో, జ్ఞానాన్నో, ఇకప్పుడు దేన్ని తొలగించుకోవాలి? భ్రాంతి ఏది? అది భ్రాంతి కూడా మిథ్యే. కనుక భ్రాంతి నాశం మిథ్యే. అందువల్ల అసలు జీవుడు అనేవాడు ఎక్కడున్నా అండి? జీవుడు లేడు, భ్రాంతి లేదు. ఈ భ్రాంతిని పోగొట్టుకోవడం అన్నమాట లేదు. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తున్నది తెలుసా? నమే బంధ నమే ముక్తి. బంధము లేదు బాబు, మోక్షము లేదు. నమే శాస్త్రము లేదు నాకు. నమే గురువు లేడు. మరి ఎట్లా ఉంది? మరి విముక్తచ్చ విముచ్యతే. ఇదే బాబు మోక్షాన్ని, బంధము నుంచి బయటికి వచ్చి మోక్షాన్ని పొందినాను అనుకుంటున్నాడే, అసలు మోక్షంలో ఉండేవాడే, బంధములో లేనివాడే బంధంలో లేకుండా పోతున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. విముక్తచ్చ అంటే విడిపడిన వాడే విడిపడుతున్నాడంట. బంధం నుంచి విడిపడిన వాడే విడిపడుతున్నాడంటోంది ఉపనిషత్తు. విముక్తచ్చ విముచ్యతే. ఎవడైతే విముక్తి అయి ఉన్నాడో వాడే విముక్తి పొందుతున్నాడు అని. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఇక్కడ. ఇంకా శాస్త్రం ఇంకొక రకంగా కూడా చెప్తోంది. అయ్యా బాబు, మోక్షం అంటే ప్రాప్తస్య ప్రాప్తి, అప్రాప్తస్య ప్రాప్తి. ఈ రెండు రకాలు. అప్రాప్తస్య ప్రాప్తి, లభించకుండా ఉన్నది ఇప్పుడు లభించడం. ఒక విధానం. ఈ జీతము ఈరోజు 30వ తేదీ లభించలే ఎవరికి కూడా. సరే, 1వ తేదీకి 2వ తేదీకో జీతం వచ్చిందనుకోండి. అంటే ఉన్నదే లభ్యమైనప్పుడు ఉన్నది లభ్యం కావడం లేదు. ఇప్పుడు ఇంతవరకు జీతం రాని జీతం వస్తున్నది. అప్రాప్తస్య, తనకు ప్రాప్తము కానిది ఇప్పుడు ప్రాప్తిస్తూ ఉన్నది. ఇది ఏదైనా అంతే. ఒక అరటి తోట వేసాడు ఒక రైతు, ఇంకా అమ్మలేదు, కాయలు కాసి అమ్మలేదు. ఇప్పుడు అతనికి ఇంకా ప్రాప్తించలేదు దాని లాభము, తర్వాత వచ్చింది లాభము. కాబట్టి అప్రాప్తస్య ప్రాప్తి. ఏమండి? ప్రాప్తించకుండా ఉండినది ఇప్పుడు ప్రాప్తించడం, ఇది ఒక రకం. రెండవది ప్రాప్తస్య ప్రాప్తి. ఇది కొంచెం మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ప్రాప్తించినదే ప్రాప్తించడం. చూసారండి? లభ్యమైనదే లభ్యం కావడం అంట. ఏంటో చూద్దామండి. లభ్యమై ఉన్నదే లభ్యం కావడం. ఇప్పుడు ఈ మన సత్సంగానికి ఒక ఆయన వచ్చాడు, నటరాజ అనే ఆయన వచ్చాడు. సైకిల్ వేసుకొని వచ్చాడు నటరాజ. ఆ సైకిల్ బయట పెట్టాడు, దానికి లాక్ చేసుకొని వచ్చేసినాడు. ప్యాంటు జోబులో పెట్టుకున్నాడు కీ. వచ్చాడు, అయిపోయింది, క్లాస్ అయిపోయింది, పోతున్నాడు. మళ్ళీ సైకిల్ కోసం చూస్తే సైకిల్ లాక్ తీయాలి కదా. ఆ కీ ఎంత వెతికినా కనిపించడం లేదు. ప్యాంటు జోబులో వెతికాడు, షర్ట్ జోబులోనూ వెతికాడు, కనిపించలేదు. అందరూ అడిగారు, ఏంటి ఎదుగుతున్నావేంటే? నా కీ పోయింది, కనపడలేదు అన్నాడు. అందరూ వెతికారు, ఇంట్లో వెతికారు, బయట వెతికారు, సైకిల్ పక్కలంతా వెతికేశారండి, కనిపించనే లేదు. పోయింది అనుకున్నాడు నటరాజా. కానీ పక్కనున్న వాళ్ళంతా కూడా పోయింది, ఎక్కడో పోయిందయ్యా, ఇక నువ్వు ఆ మెకానికల్ పిలుచుకొని ఆ లాకే తీసేసేయి అని చెప్పారు సలహా కూడా. అయితే ఏమైందంటే ఒక్కసారిగా ఆ కీ ఎక్కడ పడి ఉన్నదంటే ప్యాంటు జోబీలోనే ఉన్నది, మూల ఉన్నది. అందువల్ల ఇతనికి తెలియలేదు. మళ్ళీ ఒకసారి వెతకవు అన్నాడు ఒక మిత్రుడు. వెతికేటప్పటికి ప్యాంటు జోబీలో దొరికింది అన్నాడు. సైకిల్కి దొరికింది అన్నాడు. ఒక్క ప్రశ్న వేద్దాం మనం ఇప్పుడు. సైకిల్ కీ అన్నది పోయిందా ఇప్పుడు దొరకడానికి? అది పోయింటే ఇప్పుడు దొరికింది అనాలి. అయినా ఏమంటాడు తెలుసా ప్రతి ఒక్కడు? దొరికింది. అసలు పోనే పోలేదు, అది ప్రాప్తించియే ఉన్నది. ఇప్పుడు పోయింది అనుకున్నాడు, మళ్ళీ లభ్యమైంది. అది వచ్చింది. ప్రాప్తస్య ప్రాప్తి.
దీన్ని వేదాంత ప్రక్రియలో మనం చెప్పుకుంటే కంఠచామీకర న్యాయము అంటారండి. దీన్ని కూడా కంఠచామీకర న్యాయము. ఒక అమ్మాయి, ఒక 7-8 ఏళ్ళ అమ్మాయి మెళ్ళో బంగారు చైన్ వేసుకొని ఉన్నది, పిల్లలతో ఆడుకుంటూ ఉన్నది. ఆ చైన్ ముందుకు ఇక్కడ ఎదురు రొమ్ముపై వరకు వేలాడుతూ ఉన్నది. ఒక్కసారి ఆ చైను వెనక్కి పడిపోయింది అన్నమాట, మెడ వైపు నుంచి వెనక్కి. సరే ఆటలాడుకుని అందరూ పిల్లలు పోయినారు. ఈ అమ్మాయి ఇలా చూసుకున్నది, పొట్టపై భాగంలో చైన్ కనిపించలే. నా చైన్ పోయింది అని ఏడుస్తున్నది. అంతా వెతికింది, ఆడుకున్న చోటంతా వెతికింది, కనిపించలే. ఎంత వెతికినా కూడా కింద ఎక్కడా కనిపించలే. ఇక్కడ చేత్తో తడిమితే ఇక్కడ లేదు, చూసుకుంటే కూడా కనిపించలే చైను. ఏమైపోయిందంటే అది ఆ మెడ అనుకొని వెనక్కి పడిపోయింది. ఏడుస్తూనే ఉంది. ఇంటికి పోతే మా అమ్మ కొడుతుంది, నేను ఎక్కడో చైన్ ముగించేశానని అని. ఈ లోపల ఒక పెద్ద ఆయన వచ్చాడు దారిన. ఏమమ్మా ఏడుస్తున్నావు పాప అన్నాడు. నా చైన్ పోయింది తాత అన్నది. ఆయనకు అర్థమైపోయింది, మెడలో చైన్ ఎక్కడికి పోలేదు, ఉంది అన్నాడు. అమ్మా ఉందమ్మా, చైను ఉంది. ఉందే తాత ఎక్కడ అన్నది. ఎక్కడా లేదు, నీ మెడలోనే ఉంది. ఎక్కడో పోలేదు, అది నీ మెడలోనే ఉందా? నా మెడలోనే ఉందా? అప్పుడు ఆయన ఏం చేశాడంటే మెడలో చేయి వేసి ఎనిక్కిపోయిందా చైను అలా ముందుకు తీశాడు. అమ్మ దొరికింది అని ఎగిరి గంతేసింది. అమ్మాయి దొరికింది అన్నది. నిజంగా చైన్ పోయింది ఎప్పుడు? దీన్నే ప్రాప్తస్య ప్రాప్తి. ఇంకొకటి కూడా ఉంది, ఎక్కువ వేదాంతంలో ఉపయోగిస్తూ ఉంటారు. దశమో నాస్తి, 10వ వాడు కొట్టుకొని పోయినాడు అనేది ఆ కథ చెప్పదు, టైం వేస్ట్, అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ చైను పోను లేదు, దొరికింది లేదు. ప్రాప్తస్య ప్రాప్తి. అలాగే విముక్తస్య విముచ్యతే. నువ్వు మోక్షాన్ని ముందే పొంది ఉన్నావు అంటే నీకు బంధం లేదు, ఇప్పుడు బంధంలో ఉన్నావా అని పోయింది అనుకుంటున్నావు. ఎలాగా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది? మెళ్ళో ఉన్నది పోయింది అనుకున్నది కదా. అలాగే మనం కూడా ఏమనుకున్నామంటే జన్మల నుంచి నీ బ్రహ్మస్వరూపమే, ఆత్మయే మనం. అయినా ఏమనుకుంటున్నాం? నేను నా స్వరూపాన్ని కోల్పోయినాను, నేను జీవుడను. ఏమి ఈ 3 మూళ్ళ 6 జానుడు, 3 మూళ్ళ జానుడు శరీరంలో నేనున్నాను, నన్ను ఆయన ఎవరో పుట్టించాడు, నేను ఈ శరీరానికే పరిమితం, ఈవిడ మా అమ్మ మా నాన్న, అలాగా కొనసాగించుకున్నాం. ఇంకా ఈవిడ నా భార్య నా పిల్లలు, ఇలాగా బంధములో పడిపోయినట్టు భావించావు. ఇప్పుడు ఆ పాపకి ఏం చేశాడు? ఆ దారిని వచ్చేటువంటి ఆ పెద్ద ఆయన పోలేదమ్మా అన్నాడు కదా. అలాగే ఇక్కడికి వచ్చి ఆ మన దగ్గర మన గురువు గారు కూడా ఏం చెప్తారు? నువ్వు జీవుడు కాదు బాబు అన్నాడు. అరే నేను జీవుని కదా? కాదు బాబు, ఇదిగో ఆత్మస్వరూపం నీవే, ఈ విధముగా అని బాగా తెలియజెప్పాడు. ఇప్పుడు నీకు బంధమే లేదు అని తెలిసింది. ఏమండి? బంధమే లేదు. నువ్వు బంధంలో ఏనాడూ ఇరుక్కుపోయింది లేదు. అంటే బంధం ఏది? శరీరమే కదా, శరీర మనోబుద్ధులు. అవి ఏనాడు అవి పోతున్నాయి, మారిపోతున్నాయి. నీవు అలాగే ఉన్నావు, నువ్వు జ్ఞానం అలాగే ఉన్నావు. బాల్యాది అవస్థలు, ఎన్ని అవస్థలు మారిపోతున్న శరీరం, నీవు మాత్రం స్ఫురణ, జ్ఞప్తి, జ్ఞానము గనుక అలాగే ఉన్నావు. సాక్షి అన్నీ చూస్తూ ఉన్నావు. బాల్యాన్ని చూసావు, అది పోవడం చూసావు. యవనాన్ని చూసావు, అది పోవడం చూసావు. వార్ధక్యం వచ్చింది, అది పోతూ ఉంది. క్రమేణా ఇంకా ఎప్పుడు వదిలిపెడతావో శరీరాన్ని వదిలిపెడతావు. కనుక విముక్తచ్చ విముక్తయే. ఏమండి? మోక్షాన్ని పొందినవాడే నిజానికి. అందువల్ల ఇక్కడి కర్మనాపేక్ష, కర్మతో పని లేదండి. ఏదైనా పొందితే అప్రాప్తస్య ప్రాప్తి అయితే కర్మ, లభ్యం కాని దాన్ని పొందేటిగా ఉంటే కర్మ. అలా లేదు, అసలు బంధమే లేదు. లేని బంధం ఉందనుకున్నామండి. ఆ అమ్మాయి ఉన్న చెయ్యినే పోయిందనుకున్నదండి.
ఆ సైకిల్ నటరాజు అనే అబ్బాయి సైకిల్కి జేబులో పెట్టుకొనే పోయింది అనుకున్నాడు, అందరూ వెతికినారు. అలాగే మనం నిజంగా జీవుడు అయిపోయినాం అని అనుకున్నాం. నేను బంధంలో ఇరక్కపోయినాను, ఓ దేవా నన్ను బంధంలోంచి బయటకు లాగు. ఏమి లాగుతాడు? ఎవరు లాగేది? నువ్వు అసలు బంధంలో ఉంటే కదా. బంధంలో ఉంటే ఎవడన్నా పోగొడతాడు. ఇది ద్వైతానికి మిగిలిన మతాలకు, అద్వైతానికి ఉన్న తేడా. మిగిలిన మతాలన్నీ ఏం చెప్తాయంటే, నువ్వు నిజంగానే జీవుడు అయిపోయినావు, నువ్వు ఏదో చేస్తే పైకి పోతావు. బంధం కాదు, పై లోకాలకు పోతావు. ఏ లోకాలకు పోయినా మళ్ళా తిరిగి వస్తావు. అది మర్చిపోయి ఏదో చెప్తూ ఉంటే అద్వైత సిద్ధాంతమే నీకు బంధమే లేదంటుంది. చూడండి, బంధమే లేదు నీకు. అదే ఈ విషయాన్ని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్తున్నాడు. చూడండి, స్ఫురతః అనంతరూపేణ ప్రకృతించ న పశ్యతః క్వ బంధః క్వ చ వా మోక్షః క్వ హర్షః క్వ విషాదత. స్ఫురతో అనంతరూపేణ ప్రకృతిం, ఈ ప్రకృతి అంతా ఉన్నదే, ఈ ప్రకృతి అంటే ఈ సృష్టి, ఈ జగత్తు ఎట్లా ఉంది? పరస్పర ఆధారంగా, ఒకదానికొకటి ఆధారంగా. సర్వాధారం పరమాత్మయే. అయితే లోకంలో కనిపించే విషయ వస్తువులంతా కూడా ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి. దానికి ఉనికి ఎలా వచ్చింది అంటే, ఆత్మ యొక్క ఉనికే దాని ఉనికి, ఈ జగత్తు యొక్క ఉనికి. ఇలా ఉంది. ప్రకృతి అంతా పుడుతూ ఉంది, ఉంటూ ఉంది, నశిస్తూ ఉంది. ఎప్పుడైతే ఇదంతా ఇలా ప్రకృతి సృష్టి ఇలా ఉందో ఈ విషయం తెలుసుకున్నటువంటి సాధకుడు, ఈ ప్రకృతి ధర్మం, ఇది జగత్ ధర్మం అని తెలుసుకొని, ఇదంతా వీటన్నిటికీ ఎవరు ఆధారము, అధిష్టానము? ఆత్మస్వరూపమే కదా. ఆత్మ చైతన్యమే అనేక రూపాలతో ఉంది, అదే జగత్తుగా ఉన్నది. బంగారే నగలుగా ఉన్నట్లుగా, నీరే అలలుగా ఉన్నట్లుగా, మట్టే కొండ బాణ మూకుడులాగా ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఈ ప్రకృతి లేదా ఈ జగత్తు సృష్టి శరీరంలాగా ఉన్నట్టుగా ఎవరికైతే తెలియబడుతూ ఉందో, ఎవరికి తెలియబడాలి? సాధకుడికి, జ్ఞానం పొందిన వానికి అలాగ తెలియబడుతుంది. ఏంటి? ఈ జగత్ అనేది సత్యం కాదు, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. చూసారండి, జగన్మిథ్య, ఇది మిథ్య, నాపైన ఆధారపడి ఉంది ఇది. నేనంటే శరీరంతో మనసుతో కాదు, నేను అనబడే ఆత్మకు. ఇదంతా నాకు తెలియబడుతుంది, నా జ్ఞానంలో ఉన్నది కనుక నేను ఆధారం, అంటే ఆత్మ ఆధారం, బ్రహ్మ ఆధారం, అధిష్టానం జగత్తుకి. కనుక అనేక రూపాలతో ఉంది, ఆ బ్రహ్మమే అనేక రూపాలతో ఉంది. ఒక్కొక్క దాన్ని మనం వెతికి చూస్తే ఎందెందు వెతికినా అని చెప్పాడే ప్రహ్లాదుడు, చెప్పాడు బాగా. ఎక్కడ ఉన్నారా నాయన విష్ణువు అని చెప్పాడు. నీళ్ళల్లో, అగ్నిలో, వాయువులో అని అలాగా. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మయే అనేక రూపాలతో తెలియబడుతున్నాడో అని తెలుసుకుంటాడో అతడికి క్వ బంధ, ఇంకా బంధం ఎక్కడండి? క్వ చ వా మోక్ష, మోక్షం ఎక్కడదండి? ఇక ఇంక బంధమే లేదు. ఎప్పుడు తెలియబడుతుందో అంతా తానే. క్వ హర్ష, హర్షం అంటే ఆనందం ఎక్కడుంది? ఇంకా క్వ విషాదత, విషాదం, దుఃఖం ఎక్కడ? ఇంకా అతనికి ఈ సుఖదుఖాలు కానీ, ఈ ముక్తి కానీ, ఈ బంధం కానీ ఎక్కడుంది? ఇవంతా కూడా ఎవడు అనుభవిస్తున్నాడు వీటిల్ని? అహంకార రూపంతో ఉన్నటువంటి జీవశబ్దం, జీవ. వాడు జీవుడుగా ఉన్నంత వరకు ముక్తిని కోరుకుంటున్నాడు, తాను పరిమితి అనుకున్నాడు. ఎప్పుడైతే పరిమితి అనుకున్నాడో బంధభావం వచ్చేసింది. వచ్చేసి ఈ అహంకార,
ఈ మనస్సు శరీరాలతో తాదాత్మ్యం చెందాడు. ఇదే శరీరమే, ఈ మనస్సే, ఈ బుద్ధి నేను అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో సుఖమో దుఃఖమో వస్తున్నాయి. ఈ సుఖ దుఃఖాలతో ఈ లోకంలో తిరుగుతూ కోరికల్ని పెంచుకుంటూ ఆ కోరికలు తీర్చుకోవడానికి శ్రమపడుతూ ఈ సుఖ దుఃఖ మిశ్రితంగా ఈ జీవితాన్ని ఎలాగ పోషిస్తూ నిరంతరం తిరుగుతున్నాడు ఈ జీవుడు అనబడేవాడు. ఎప్పుడైతే ఈ అహంకారం ఉన్నదో ఇది నేను కాదు, ఈ అహం అనేటువంటి జీవుడు ఉన్నాడే అది కాదు నేను, అహం వృత్తి కాదు నేను అహం స్వరూపము. అహం వృత్తి ఎంతసేపు ఎప్పుడు ఉంటుంది? జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలోనూ ఉంటుంది, సుషుప్తిలో కూడా ఆనందాన్ని అనుభవిస్తూ అజ్ఞాన దశలో ఉంటుంది. ఇవి నేను కాదు. ఆ 3 అవస్థలకు సాక్షిని నేను తెలుసుకునేవాడిని. ఈ పంచకోశాలలో ఉండేవాడిని కాదు నేను. 3 అవస్థలు 3 శరీరాలతో ఉండేవాడిని కాదు. 3 శరీరాలకు 3 జీవుళ్ళు ఉన్నారే, వాళ్ళని తెలుసుకుంటూ ఉన్నా. జాగ్రత్త అవస్థ అభిమాని ఎవరు? విశ్వడు. స్వప్నావస్థ అభిమాని తైజసుడు. సుషుప్తి అవస్థను అనుభవిస్తూ అక్కడ ఉండేటువంటి వాడు ప్రాజ్ఞుడు. వీళ్ళే జీవులు. 3 అవస్థల్లో 3 జీవులు జీవులుగా చరిస్తున్నాడు వీడు. ఈ 3ని తెలుసుకునేటువంటి ఆత్మను నేను అని ఎప్పుడైతే అలాగా స్వస్థితిలో మేల్కొన్నాడో, అంటే స్వరూపంలో ఉండిపోయినాడో, ఇంకా తాను ఎటువంటి వాడు ఇప్పుడు కేవల జ్ఞానం చైతన్య స్వరూపంగా ఉండేటప్పటికీ ఆ భ్రాంతి కాస్త వెళ్ళిపోయింది. భ్రాంతి లేదు ఇక. ఎంతగా మనోబుద్ధులు ప్రపంచాన్ని చూపించనీలే, ఈ మనసు బుద్ధి ప్రపంచాన్ని చూపిస్తూనే ఉంటాయి. అయితే ఎంత చూపించినా ఏం జ్ఞానం ఉంది ఇప్పుడు? ఈ జగత్తంతా కూడా చైతన్య స్వరూపమే, జ్ఞానమే, సత్చిత్తులే జగత్తంతా వ్యాపించి ఉన్నది. నామరూపాలుగా కనిపిస్తుండేటప్పటికీ మనకు వేరువేరుగా తెలియబడుతున్నట్లుగా ఉంది అన్నటువంటి జ్ఞానం ఎప్పుడు పొందుతాడో ఇక వారికి బంధం ఏమిటి, మోక్షం ఏమిటి? ఈ విషయాన్ని మంచి ఉదాహరణ. సముద్రంలోకి పోయినాడండి, దాన్ని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే సముద్రం అంటే నీరుగా తెలియబడిందో, ఆ నూరగా ఆ బిందువులు సముద్రం కంటే వేరుగా కనిపిస్తాయా? ఆ బంగారును బాగా గుర్తించగలిగిన వానికి ఎన్నెన్ని నామరూపాలు కలిగినటువంటి ఆభరణాలు ఉండనీలే, విడివిడిగా అంతా బంగారుగానే కనిపిస్తాయి ఏమండి. అలాగే కళలోంచి మేల్కొన్నామనుకోండి, ఆ కళ మన మనస్సు కంటే వేరుగా ఉందని అనుకుంటామా? మన మనస్సు సృష్టించింది కళను అని నవ్వుకుంటూ ఉంటాం. అది పిచ్చి పిచ్చి కళ రాని, లేదా నువ్వు కోటీశ్వరుడుగా కళలో ఉన్నట్టు రాని, లేదు ఏడుపుతో ఉన్నటువంటి కళ రాని, మేలక వస్తానే నీవు ఆనందంగా నవ్వుకుంటూ ఉంటావు. ఇదంతా నా మనోచేష్ట అని. కాబట్టి ఇదంతా కూడా ఈ కష్టం అన్నది కానీ సుఖం అన్నది కానీ ఇదంతా అజ్ఞానంతో భ్రాంతితో వచ్చిందే. ఎందుకని? సత్యాన్ని సరిగ్గా గ్రహించల, అగ్రహణం జరిగింది. అగ్రహణం అంటే మన స్వరూపం తెలియకుండా ఉండే లక్షణంతో ఉండిపోయింది. ఎప్పుడైతే అది అలా మన స్వరూపాన్ని తెలియలేకుండా పోయిందో, అగ్రహణం ఎప్పుడు ఏర్పడిందో, సక్రమంగా గ్రహించకుండా పోయాడో తన స్వరూపాన్ని, ఏమైంది? నిజంగానే అన్యథాగ్రహణం జరిగింది, అధ్యాస జరిగింది. అన్యథాగ్రహణం ఇంకొక రకంగా తాడుపాములాగా అన్నట్టుగా ఈ పరమాత్మయే, ఈ ఆత్మ చైతన్యమే జగత్తుగా ఎప్పుడైతే గోచరించిందో అది నిజం అనుకొని భ్రమపడ్డం జరిగింది. ఎప్పుడైతే భ్రమపడ్డాడో ఇంకేముంది? బంధం, ఆ భ్రాంతి, ఆ మాయ, ఆ అజ్ఞానం కాస్త ఏం చేసింది? బంధంలో ఉన్నట్టు అయిపోయింది. ఒక్కసారి కాదు, ఈ జన్మ అయితే త్వరగా బయటపడి ఉండేవాళ్ళం మనం.
ఇంతవరకు ఈ మానవ జన్మ రావడానికి ఎన్ని జన్మలు ఎత్తామో కదా, అది బలంగా ఉండిపోయింది. ఆ ఆగ్రహణం, అన్యథాగ్రహణం, ఈ రెండు బలంగా ఉండిపోయినాయి. అందుకే త్వరగా మనకు గుర్తు రావడం లేదు. మన స్వస్వరూపము గుర్తుకు వచ్చినట్టు ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎందువల్ల? అది బలంగా ఉంది. ఆ భ్రాంతి, అధ్యాస, అనిదాగ్రహణం అనేది బలంగా ఉంది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవాలి మనం. కనుక ఎంత కష్టమో చూడండి మోక్షం అంటే. అది ఏదో కొద్దిపాటిగా ఉంటే పోగొట్టుకొని ఉండొచ్చు. అంత కష్టపడితే కానీ అది లభ్యం కావడం లేదండి. సరే, నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. రజ్జోర్నాశో నాస్తి కింతు రజ్జు ఆరోపిత భోగిన జీవస్థై వనభూమ్నస్తే మా భైషీ పండితోత్తమా. ఓ పండితోత్తమా, మా భైషీ, నువ్వు భయపడిగాకు, నువ్వు భయపడిగాకు అంటే ఓ జ్ఞాని, ఓ పండితుడా. పండ అంటే జ్ఞానం అండి. పండ అంటే అందువల్ల పండితుడు అంటే జ్ఞానాన్ని పొందినవాడు. చెప్తున్నాడు ఇక్కడ ఏమని, రజ్జుహు నాశో నాస్తి. ఈ రజ్జువునందు ఆరోపించబడినటువంటి సర్పమున్నదే నాశనం గట్టెళ్తుంది, కానీ అది నాశనం అయిపోతుంది. రజ్జు ఎన్నటికీ నాశనం కాదు. ఎందుకు? అది ఆ త్రాడు మీద పాము ఉందే ఆరోపించబడిందే, అది సత్యం కాదు. కాబట్టి భ్రాంతి చేత ఆరోపించుకున్నాం, అధ్యాసపడినాం, అంత మాత్రమే. కానీ ఇప్పుడు జ్ఞానం కలుగుతూనే, లైట్ వేసి చూస్తూనే పాము అనేది అర్ధసే ఉండదు, నాశనం అయిపోయింది. అది అసలైన ఆధారమైనటువంటి త్రాడుకు ఏమైనా నాశనం జరుగుతుందా? చూసామండి. అది అలాగే మళ్ళీ చెప్తున్నాడు పోలిక, మంచి పోలిక. అజ్ఞానముచే సత్యంగా తోచిందండి ఈ జీవభావము, ఈ జగద్భావము, ఈశ్వరభావము. ఎవరు? జీవుడు, ఈ జగత్తు, ఈశ్వరుడు. ఎందువల్ల కనిపించారు? అజ్ఞానముచే. అజ్ఞానముచే సత్యంగా కనిపించినారు ఇంతకాలం. మసక చీకట్లో పాము కనిపించింది కొంతకాలం, అలాగే కనిపించేవి ఎంత. ఇప్పుడు జ్ఞానం కలిగింది, ఆ తాడు మీద పాము మాయమైపోయింది. అలాగే ఆత్మజ్ఞానం కలిగింది, నేను ఆత్మనేనని. ఈ రూపనామాలతో కూడిన ఈ జగత్తు, ఆ జగదీశ్వరుడు, ఈ జీవుడు ఏమైపోతారు చెప్పండి? వీళ్ళు లేకుండా పోతారు. లేకుండా పోతారండి. ఆ ఉన్నా లేనిది అవుతుంది. లేకుండా పోవడం అంటే అట్లా అర్థం చేసుకోవాలి. ఉన్నా కూడా అది సత్యం కాదని తెలిసిపోతుంది. కనిపించవచ్చు, కనిపించినంత మాత్రంతోనే సత్యం కాదని తెలిసిపోతుంది. ఇది ఇక్కడ మనకు టకీని వచ్చేస్తుంది ప్రశ్న. ఏమి? జ్ఞానం కలుగుతానే నాశనం అయిపోతుందా? నాశనం కాదు, ఉంటుంది. అది సత్యం కాదు కదా. అది ఇప్పటికీ సత్యం కాదు, ఇప్పటికీ లేదు. ఇప్పుడు ఆకాశం వైపు పిల్లవాడు చూశాడండి, అది బ్లూ కలర్లో ఉంది అంటాడు వాడు. పెద్ద ఆయన ఉన్నాడు, వాళ్ళ తాతగారు మంచి అనుభవజ్ఞుడు, ఆకాశం అంటే స్పేస్ రా, ఖాళీ జాగా అంతే అంటాడు. మరి ఆ బ్లూ రంగు, ఎంత జ్ఞానం కలిగిన బ్లూ రంగు పోతుందా? అది పోలే. అసలు అది సత్యమైతే కదండి పోవడానికి. అప్పుడు ఆ పాము సత్యమైతే కట్టి తీసుకొని కొడితేనో లేకపోతే తరిమితేనో పోతుంది. అది అసలు లేదు. లేనిది ఉన్నట్టు కనిపిస్తుండేటప్పుడు దాన్ని లేనిదాన్ని ఎలా పోగొడతావు నువ్వు? లేనిదాన్ని పోగొట్టుకోవడం ఏందండి? కాబట్టి ఇప్పటికీ లేనిదే, అది మిథ్య, సత్యం పైన ఆధారపడి అలా కనిపిస్తున్నది. ఇప్పుడు ఏట్లేకి పోయినామండి, మధ్యాహ్నప్పుడు ఇసుక ఉందా, అంతా ఇసుకే. ఎండ పడేటప్పటికీ నీళ్లుగా కనిపించింది. కాబట్టి నీళ్ళను మోటార్ పెట్టి ట్యాంక్ కట్టి ట్యాంకులో నింపి ఊరికంతా సరఫరా చేద్దామా? కాదు. ఎందుకు? నీకు తెలుసు అది ఎండమావులు అని. ఎండ కనిపిస్తున్నది, అయినా కనపడ్డంలా నీళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. సత్యం కాదు అది. అలాగే ఎప్పుడైతే సరి అయినటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుందో
ఈ సృష్టి, ఈ జగత్తు, ఈ జీవుడు, ఈ జగదీశ్వరుడితో సహా అంతా నశింపే. మిగిలింది ఎవరు? ఇంకా మిగిలిందేమిటి? ఆ పాము పోతే మిగిలిందేమిటి? అధిష్టానమైన త్రాడు. అలాగే ఇదంతా ఏమీ లేదు అన్న భావన నీకు దృఢమైతే ఏం మిగులుతుంది? ఆత్మ. అది అద్వైతం. ఇక రెండవది ఏమీ లేదు. సృష్టి లేదా జగత్తు అనేటప్పటికి ఎంత ఉందో చెప్పండి. అంతా కూడా మిథ్య అయినప్పుడు ఆ జగత్తుకు ఆధారము, అధిష్టానమైనటువంటి ఆ సత్యచిత్తానందం మిగిలాలి కదా. లేకపోతే జగత్తు పోయిందని ఎవరు చెప్తాడు చెప్పండి? ఆ పాము పోయిందని ఎవరు చెప్తాడు? అలాగే జగత్తు, ఈ ఈ జీవుడు అంతా పోయినప్పటికీ జ్ఞానము ద్వారా అసలైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం మాత్రం మిగులుతుంది. కాబట్టి పరమాత్మమైన నీకు ఎన్నటికీ నాశనము లేదు అంటున్నారండి. ఓ పండిత శ్రేష్ఠుడా, పండితోత్తమా, భయపడకు, నీకు ఎటువంటి నాశనము లేదు. ఎందుకు? ఈ ఆత్మ అవినాశి. నీ ఉన్నవే, నువ్వు భయపడిగాకు. నీ స్వరూపము ఆత్మ, తత్వమసి, ఆ బ్రహ్మ నువ్వే ఉన్నావు. అటువంటి బ్రహ్మ నాశనం కావడం ఏమిటి? అది సత్, ఎల్లకాలంలో ఉంటుంది. అది చిత్, అజ్ఞానం లేదు, జ్ఞానం. అది ఆనందం కనుక ఎప్పుడు దుఃఖం అన్నది లేదు. కాబట్టి ఈ ఆత్మ, ఈ జగత్తుకు, నీ శరీరానికి, అన్నిటికీ అధిష్టానంగా ఉన్న ఆత్మను బాగా గుర్తుపెట్టుకో. నేనే ఆత్మ, నేను ఈ శరీరం, మనోబుద్ధులు కాను అని ఎప్పుడైతే నీకు దృష్టి బలపడుతుందో అప్పుడు ఏమవుతుంది? ఈ జగత్తు, జీవభావము ఇవంతా కూడా నశిస్తాయి. ఈ విషయంలో శంకరులు వివేక చూడామణిలో చెప్పారు. చూడండి, ఒక్క మాట చెప్పారు. గొప్ప శ్లోకం అండి వివేక చూడామణిలో. ఇది చాలా గొప్ప శ్లోకం. వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ అఖండ రూపస్థితిరేవ మోక్ష బ్రహ్మాద్వితీయే శ్రుతయః ప్రమాణం. బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. ఈ సమస్త జగత్తు, జీవుడు కూడా బ్రహ్మమే. చూడండి, బ్రహ్మయేవ జీవ సకలం జగచ్చ. జీవుడు మరియు ఈ సకల జగత్తంతా ఎవరు? బ్రహ్మయేవ. అఖండ రూప స్థితి ఏవ మోక్ష. మోక్షం అంటే ఏదో అనుకున్నావు నువ్వు, కైలాసం వైకుంఠం, అవి ఎంత మోక్షాలు కాదు. మరి మోక్షం అంటే ఏమిటి? అఖండమైన బ్రహ్మజ్ఞానములో స్థిరంగా ఉండడమే మోక్షం అంటే. అఖండ రూప స్థితి ఏవ మోక్ష. చూడండి, మోక్షం అంటే అఖండమైన ఆ బ్రహ్మజ్ఞానములో స్థిరంగా, అంటే కదలకుండా, అంటే మళ్ళీ నేను జీవుణ్ణి అనే భావం నీలో రాకూడదు. అది పతనం. అది నేను బ్రహ్మనే అని ఇన్నర్గా, నీ తలలో ఇన్నర్గా, బయటికి వ్యవహరిస్తున్నా ఏమండి, బయటికి వ్యవహరిస్తున్నప్పటికీ నేను ఆత్మను అన్నటువంటి అఖండమైన బ్రహ్మజ్ఞానంలో స్థిరంగా ఉండడమే అంటే మోక్షం. ఇప్పుడు ఈ సాధకుడిగా మనం ఏం చేయాలంటే డబుల్ యాక్షన్ చేయాలి. డబుల్ యాక్షన్ అంటామే, ఒకే వ్యక్తి రెండు పోషణలు వేసినట్టు. ఎట్లా? వ్యావహారికంలో జీవుడుగా, పారమార్థికంలో అఖండైన బ్రహ్మజ్ఞానంలో. అంతేగాని కేవల అఖండైక బ్రహ్మజ్ఞానంలో స్థిరంగా ఉండడమే మోక్షము అనేటప్పటికీ అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అన్నము నీళ్లు లేకుండా, ఒంటికి దొడ్డికి లేకుండా, కాళ్ళు కదపకుండా ఉండడం కాదు. ఏమి? ఈ డబుల్ యాక్షన్. నీ లోపల భావన బ్రహ్మ భావన, బయట జగత్ భావన, ఈ రెండు ఉండాలి. రెండు ఉంటాయి, ఇది సహజం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ పెట్టుకుందాం. ఒక టీచరుగా ఉద్యోగం రానప్పుడు సింగిల్ యాక్షనే. అదే రామయ్య అనుకుందాం. ఒక రామయ్య
బిఎడ్ చేశాడు. బిఎడ్ ఉద్యోగం రాలే. ఎవరతను? రామయ్య మాత్రమే. జిల్లా పరిషత్ సెలక్షన్ కమిటీకి పోయాడు, టీచర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు 9 గంటల స్కూల్కి పోతాడు, 5 గంటల వరకు స్కూల్లో ఉండి వస్తాడు. ఈ 9 గంటల నుంచి 5 గంటల వరకు రామయ్య పోషణ వేయడు, స్కూల్లో టీచర్ పోషణ వేస్తాడు. ఇంటికి వస్తానే ఊర్లోకి వస్తానే మళ్ళీ రామయ్య. అవునా కదండి? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. రామయ్య అన్నది మర్చిపోలేడు. నేను రామయ్యను. టీచర్గా ఉన్న అందరూ 9 గంటలకు స్కూల్లో అడుగుపెట్టిన అందరూ కూడా సార్ 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 అని అంటూనే ఉంటారు. మా సోషల్ సార్ అంటూనే ఉంటారు వాళ్ళేమో అందరు కూడా. హెడ్ మాస్టర్ కూడా రే సోషల్ సార్ని పిలుచుకోరాపోరా అని పిల్లవాడిని పంపిస్తే రామయ్యనే పిలుచుకొని వస్తారు కూడా. అంతగా ఉంది అక్కడ వ్యవహారం. అయినా తను రామయ్య అనేది మర్చిపోయి ఉంటాడా? మర్చిపోడు. కనుక జ్ఞానం కలుగుతానే చాలామంది అనుకుంటారు, జ్ఞానం కలుగుతానే ఆత్మను నేను అనుకుంటానే ఈ ప్రపంచం అంతా పోతుంది, లేకపోతే వీడు శరీరం మనోబుద్ధులు నశించిపోతాయి, చచ్చిపోతాడు. ఆత్మ అయితే శరీరం ఉంటుందా? ఆత్మకు ఆకలి అవుతుందా వీడికి అని కాదు. అలా అర్థం చేసుకోకూడదు. ఏమండి, జ్ఞానం కలుగుతానే పోవాలి కదండి మరి శరీరం. అక్కడ జ్ఞానం కలుగుతూనే తాడు మీద పాము మాయమైపోయి కదా, తాడే మిగిలింది. మరి నువ్వు ఇంత జ్ఞానం పడ్డావు, కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ల పాటు నువ్వు సాధన చేసావు గురువుగారి దగ్గర. శరీరం నేను కాదు అని తెలిసింది కానీ శరీరం పోలేదా అంటే అది పోదు. ఎందుకు? ఇక్కడే ఉంది శాస్త్రం చెప్పింది. ఇదంతా ప్రారంధము. ఎంతవరకు నువ్వు అనుభవించాలనో అంతవరకు అనుభవించేదానికోసం ఉన్నది. కనుక ఇక్కడ డబుల్ యాక్షన్ ఏమిటి? అఖండమైన బ్రహ్మజ్ఞానములో స్థిరంగా ఉండడమే మోక్షం. బ్రహ్మజ్ఞానములో అదండి నేను బ్రహ్మను అన్నది స్థిరంగా ఉండాలి. అంతేగాని నీ ఆచరణ, నీ నడవడిక ఇవి కాదు, నీ జీవిత విధానము ఇవి కాదు ఉండాల్సింది. ఆ బ్రహ్మజ్ఞానం స్థిరంగా ఉండాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మను, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అనే జ్ఞానం స్థిరంగా ఉండాలి. ఈ శరీర మనోబుద్ధులు స్థిరంగా ఎట్లుంటాయి చెప్పండి? ఎటువంటి వాడికైనా, మంచి గురువు గారికైనా ఆకలైతే అన్నం కావాల్సిందే. కనుక మోక్షం అంటే ఏమిటి? నీకు స్థిరంగా జ్ఞానం కలిగిందా? ఏమని? నీవు బ్రహ్మస్వరూపమని నీకు బాగా అర్థమైందా? సంశయాలు లేకుండా స్థిరంగా ఉన్నదా? ఉంటే అదే మోక్షం. మోక్షం అంటే ఇంకేదో కాదు, అదే జీవన్ముక్తి. ముక్తి ఇక్కడే బతికున్నాగానే ముక్తి. శరీరం అంతా ఉంది కదా, అవును ఉంటే కూడా ముక్తేనే. అది ఇప్పుడు ముక్తి అంటే ఏమి? బంధములో ఉండడం. ఇప్పుడు ఇదే ఉండేటువంటిది. ఈ విషయంలో ఒకసారి కూడా చెప్పుకున్నాం. ఒక సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవించే ఖైదీలు ఉంటారు, జైలరు ఉంటాడు, ఆ జైలుకి అధిపతి, ఇంకా పనిచేసే వాళ్ళంతా, ఆ జైల్లో ఉండేటువంటి జైలర్స్ వాళ్ళంతా అసిస్టెంట్స్ అందరూ ఉంటారు. ఒకవేళ అతన్ని చూసి మనం సపోజ్ ఒక జైలర్, ఆ పెద్ద సెంట్రల్ జైలు, ఆ జైలర్ పోస్ట్ వచ్చి దాదాపు ఎస్పీ ఉందే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో ఉంటుంది అది. అయినా అతను చొక్కా వేసుకోకుండా అదే జైల్లో అలా పూల చెట్ల మధ్య ఉన్నాడు అనుకోండి, మనం చూసి ఏమనుకుంటాము? అతను కూడా ఒక ఖైదీ ఏమో అనుకుంటాం. ఎందుకు? జైల్లో ఉండలేదు అతను కూడా, సెంట్రల్ జైలు అనుకోండి, సెంట్రల్ జైల్లో. కానీ అతను ఖైదీ కాదు, ఉన్నాడు కానీ ఖైదీ కాదు కదా. అలాగే ఇప్పుడు జ్ఞానం కలిగితే ఇతరుల దృష్టిలో అతడు శరీర మనోబుద్ధులతో ఉన్నట్టు కనిపిస్తూనే ఉంటాడు. ఏమి అయినా అతడు బందీగా లేడు, అతడు జీవుడుగా లేడు, అతను శరీర మనోబుద్ధుల చేత బంధించబడిన వాడు కాదు. ఇప్పుడు ఆ జైలర్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చి మంచి అతనికి కావలసిన ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ ఏ జిల్లానో ఎస్పీ గానో లేక ఐజీ గానో డిఐజీ గానో పెట్టేసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు.
అప్పుడు చేయలేనిది లేదు కదా. కనుక ఈ ప్రారంభం పోతూనే వాళ్ళు ముక్తులే. ఉన్నంతవరకే అక్కడ ఉంది, ఉన్నంతవరకే జైలు డ్యూటీ అని. కనుక జైల్లో ఉన్నంత మాత్రంతో అతను ఖైదీ కాదు. అలాగే శరీరంతో ఉన్నంత మాత్రంతోనే అతను బంధయ్యే కాదు, ముక్తుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇదే మోక్షం అంటే. ఇది వేదాంతం అని చెప్పేటువంటి మాట. వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష, ఇదే వేదాంతం. ఇది ఇలాగా ఈ బ్రహ్మ అద్వితీయే శృతయ ప్రమాణం అన్నదండి ఈ శ్లోకంలో. బ్రహ్మ అద్వితీయము, రెండవది లేనిది. దీనికి ఏం ప్రమాణం? శృతయ ప్రమాణం. ఉపనిషత్తులోని శృతులే ప్రమాణం. ఇంకా దేనికి మించిన ప్రమాణం లేదు. ఎందుకు? వేద ప్రమాణం అండి. ఇంక వేరే ప్రమాణాలు, షట్విధ ప్రమాణాల్లో ప్రత్యక్ష, అనుమానం, అర్థాపత్తి లాంటి ప్రమాణాలు ఉన్నాయి. ఉపమాన ప్రమాణాలు, ఉపమితి ప్రమాణం, ఇట్లాంటి ఏవి ఎందుకు? వేద ప్రమాణం, శృతయ ప్రమాణం. శృతులు ఏం చెప్తున్నాయి? తత్వమసి అంటున్నాయి, నీవే బ్రహ్మం అంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది వేదం, ఉపనిషత్తు. ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్తుంది. నువ్వు ఆ ప్రజ్ఞానమే కదా, నువ్వు జ్ఞానం, ప్రజ్ఞానమే నీవు. కాబట్టి నీవే బ్రహ్మ. కనుక అప్పుడు ఏమైపోయింది? ఈ బ్రహ్మస్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఎక్కడ? సమస్త జగత్తు. జీవుడు కూడా బ్రహ్మమే. ఎందుకు? అద్వైతం కదండి అది. ఉన్నది ఒకటే. అయితే ఇన్ని కనిపిస్తున్నాయే మనకు అనొచ్చు. ఆ పరబ్రహ్మ స్వరూపమే అలా ఆయా రూపాలు, నామరూపాలతో ఉన్నది. ఆ నామరూపాలతో ఉన్న జగత్తు కానీ, జీవుడికి కానీ ఆధారము లేదా అధిష్టానము పరబ్రహ్మయే. ఎందుకు? పరబ్రహ్మ అంటే ఏంటి? సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఉండుట అనే లక్షణమే, ఉనికి, ఎగ్జిస్టెన్స్. త్రికాలాల్లో, 3 కాలాల్లో ఉండడం. ఆ ఉండుట అనే లక్షణాన్ని తీసేసామనుకోండి, ఎలాగ మన బయటికి ఇంకా వస్తువు లేదు. కాబట్టి దేనికి చెప్పినా, ఏ వస్తువుకు, ఏ ప్రాణికి చెప్పినప్పటికీ ఈ సత్ చిత్ ఆధారం. కనుక అదే అధిష్టానం. అందువల్ల ఇవంత రూపనామాలు ఉన్నాయి. అవే రూపనామాలుగా ఉంది. బ్రహ్మమే రూపనామాలతో ఉంది. కనుక ఇదంతా బ్రహ్మమే. జీవుడు కూడా బ్రహ్మమే, నీవు బ్రహ్మమే. ఇలా బ్రహ్మజ్ఞానంలో స్థిరంగా ఉండడమే మోక్షం. మళ్ళీ మారిపోకుండా. అంటే ఏంటి? ఈ బ్రహ్మం అనంతం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అనంతం అన్నామో, ఇక ఈ జీవుడు కూడా బ్రహ్మాన్ని గురించి ఏం చెప్పాము? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నది తైత్తిరీయోపనిషత్తు. ఎప్పుడైతే అనంతం అన్నామో ఇక రెండవది ఎక్కడ ఉంటుంది? ఎక్కడా ఉండదు. అప్పుడు జీవుడు కానీ, జగత్తు కానీ అంతా బ్రహ్మమే. ఎప్పుడైతే అంతా బ్రహ్మమే అన్నామో ఇక జీవుడికి బంధం ఉందా? బంధం లేదు. బంధించేది ఏదీ లేదు. అంతా జగత్తంతా నేనే అయినప్పుడు ఎవరు? నేనెవరు? బ్రహ్మం. ఇదంతా నేనే అయినప్పుడు ఇక బంధం ఎక్కడుంది? ఇక బంధమే లేకపోతే మోక్షం ఎక్కడ? కాబట్టి ఈ జీవుడికి మధ్యలో, ఈ జీవుడికి జగత్తుకు మధ్యలో, ఈ జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో భేదం లేదు అని తెలుసుకోవడమే మోక్షం. అది ఎంత గొప్పగా చెప్పిందో చూడు శ్లోకం. ఈ జీవ భేదము, జీవ జగత్ భేదము, ఈ జీవేశ్వరుల మధ్య భేదము లేనే లేదు. అది తెలుసుకోవడమే మోక్షం. ఎందుకు? ఎప్పుడైతే తెలుసుకున్నావో నీవు ఈ శరీర మనోబుద్ధుల నుంచి విడిపెడతావు. ఇవి నేను కాదు కదా. నేను ఎప్పుడైతే ఇవి నేను కాదో, నేను నిరాకారమైన సాక్షిని కదా. ఎప్పుడు నిరాకారమైనవో నీవు కూడా మొత్తం వ్యాపించిపోతావు ఆకాశంలాగా. అది నీ స్వరూపం, అది మన స్వరూపం. నిరాకారంగా నిర్గుణమైనటువంటి సాక్షి చైతన్యమే మన స్వరూపం. ఎప్పుడైతే అలా అయిపోయిందో ఇక జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానం అనేది, ఈ త్రిపుటి అన్నది ఏం లేదు, ఉండదు. తెలుసుకునేవాడు, తెలియబడి ఉన్నది, తెలియట అన్న ఏం మిగలదు. ఇంకా మొత్తం అదే. ఎప్పుడైతే అలా వచ్చేసిందో ఇక అజ్ఞానం
కొంచెం కూడా ఉంటుందండి? ఉండదు. అంతేకాకుండా ఈ బ్రహ్మం అంటున్నామండి, అది అద్వితీయం, అద్వైతం, అద్వితీయం, రెండవది లేదు ఇక. అందుకు శృతులే ప్రమాణం. ఉన్నదంతా బ్రహ్మమే. ఈ జీవుడు బ్రహ్మము, జగత్తు బ్రహ్మమే, ఈశ్వరుడు బ్రహ్మమే. ఇది శృతులు చెప్పేటువంటిది. కాబట్టి శృతుల్లో మొత్తం ఉండేది ఒకటే. దీన్ని ఏకవాక్యత అన్నారండి. ఒకే ఉండేది ఒకే ప్రమాణం, శృతులే ప్రమాణం. దీన్ని ఏకవాక్యత, ఇంకేది లేదు, ఉన్నది ఒకటే. ఇదే జ్ఞానానికి ప్రమాణం. ఈ శృతులే మనకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ తెలుపుతున్నాయన్నమాట, నీవు బ్రహ్మమే అని. కాబట్టి ఎప్పుడైతే అలా అయిపోయిందో ఇక జీవుడన్నవాడు లేడు, మిగలడు. ఈ విషయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడండి తర్వాత శ్లోకంలో. మిథ్యాంతే వాసినే మిథ్యా గురు మిథ్యా ప్రబోధత మిథ్యా జ్ఞానం సముత్పాట్య మిథ్యా ముక్తిం దదాత్యహో. ఇంత తమాషగా ఉంది శ్లోకం చూడండి. మిథ్యా అంతేవాసిన, అంతేవాసి అంటే శిష్యుడు, మిథ్యా గురు మిథ్యా ప్రబోధత, గురువు మిథ్యా, శిష్యుడు మిథ్యా, ప్రబోధం ఆయన టీచ్ చేస్తున్నాడే, ఉపనిషత్తుని చెప్తున్నాడే, జ్ఞానము అదంతా మిథ్యా. అజ్ఞానాన్ని నాశనం మిథ్యా, అజ్ఞానం కూడా ఉందనుకోవడం కూడా మిథ్యా. జ్ఞానం కూడా మిథ్యా. ఇది ఉండేటువంటి లాస్ట్కి వచ్చేటప్పటికి అదే చెప్తున్నాడు. అహో మిథ్యా ముక్తి, మోక్షం కూడా మిథ్యే. ఈ అవిద్యా కల్పిత వ్యవహారం అంతా ఎట్లుందంటే విచిత్రంగా ఉంది. ఎందుకని ఈ గురువు మొదలు మోక్షం పర్యంతం కూడా ఇదంతా వ్యవహారం చూస్తే అంతే. ఒక్కసారి జ్ఞానం కలిగితే ఇదంతా ఎంత విచిత్రం అనిపిస్తూ ఉంటుందంటే, లేనిది ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది, అంత మిథ్యే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. పెద్దగా మిథ్యగా ఉన్నదే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎంత విచిత్రమో చూడండి. ఒక టీచర్కి 20 ఏళ్ళ తర్వాత తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ కనపడి నమస్తే సార్ అన్నాడు. ఎవరయ్యా నువ్వు అంటాడు టీచరు. సార్ నేను మీ శిష్యుని కదా అంటాడు వాడు. అయ్యో నేను గుర్తుపట్టలేకున్నాను అంటాడు. అంటే చూడ ఎంత విచిత్రంగా ఉందో. మరి ఏది నిలకడగలిగి లేనప్పుడు అంత మిథ్యే. ఏదైనా నిత్యము సదా 3 కాలములో ఉంటే అది సత్యం. ఏదీ లేదు ఇక్కడ. ఈ మన శరీరమే చూస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒక్కసారి శరీరాన్ని గమనించి చూడండి. యవనంలో మీసాలు తిప్పిన ఆయన, మీసాలు తిప్పి తొడలు కొట్టిన ఆయన వృద్ధాప్యం వస్తే కట్టె పట్టుకొని నడవాల్సి వస్తూ ఉంటుంది. ఏంది మిథ్యగాక, ఈ జగత్తంతా మిథ్యగాక గురువు మిథ్యే. ఎందుకు? గురువు కూడా ఆయన కూడా ఒక శరీరంతో వచ్చి మనకు బోధించాడు. ఏమని బోధించినాడు? నిజాన్ని ఆత్మను గురించి బోధించలా, ఆత్మ కానిదాన్ని చెప్పినాడు. ఎప్పుడైతే ఆత్మ కానిదాన్ని చెప్పాడో, ఆత్మ కాని సత్యం కాదని తెలిసిపోయిందో, ఇప్పుడు ఆయన కూడా మిథ్యే. గురువుగారు అనే పేరు, గురువుగారి శరీరం అంతా కూడా మిథ్య. శిష్యుడు మిథ్య. ఎందుకు? ఈ శరీరంతో శిష్యుడు అనిపించుకున్నాడు కదా. ఈ శరీర మనోబుద్ధులే కదా శిష్యుని ఆకారం. అదే ఆత్మాకారం అయితే, వృత్తి బ్రహ్మాకారం అయితే, నేను బ్రహ్మను అన్నప్పుడు శరీర మనోబుద్ధులు తాను కానప్పుడు ఎవరికి ఎవరు గురువు? ఈ శిష్యుడి శరీరానికి ఆ గురువు శరీరం ఎంత మిథ్యే. కాబట్టి అందువల్ల ఏం చెప్తుంది ఉపనిషత్తు అంటే, జ్ఞాతే ద్వైతం న విద్యతే. జ్ఞాతే ద్వైతం న విద్యతే. బాగా జ్ఞానం కలిగిందా నీకు? నీ స్వస్వరూప జ్ఞానం కలిగిందా? ద్వైతం న విద్యతే, ద్వైతము కనిపించదు. అద్భుతంగా చెప్పిందండి ఉపనిషత్తు. జ్ఞాతే, జ్ఞానం కలిగితే నీకు, జ్ఞానం కలగడం అంటే ఏంటి? ఇదే ఈ జీవుడు, ఈ జగత్తు, ఈ దేవుడు ఇదంతా మిథ్య. మరి ఎవరు సత్యం? బ్రహ్మమే సత్యం. ఆ బ్రహ్మ ఎవరు? నేనే.
ఈ శరీరం మొదలుకొని అంతా కూడా వీటన్నిటికీ అధిష్టానం బ్రహ్మయే. బ్రహ్మ మీద ఈ జగత్తంతా ఆరోపించబడినది, ఇది సత్యం కాదు, ఇది మిథ్య అని ఎప్పుడైతే అర్థమవుతుందో, జ్ఞానం నిర్దిష్టమైన దృఢ అపరోక్ష జ్ఞానం కలుగుతుందో, ఇక ద్వైతం న విద్యతే. ఆ ద్వైతం కనిపించమన్నా కనిపించదు. ద్వైతం కనిపించమన్నా కనిపించదండి. ఇప్పుడు నగలు ఒక 3 రకాలు 4 రకాల నగలు అమ్మడానికి తీసుకుపోయామనుకోండి, గాజులు, కమ్మలు, ముక్కుబొడకలు ఇట్లాంటి అమ్మడానికి ఆ బంగారు అంగడి ఆయన దగ్గరికి, బంగారు దుకాణం ఉందే అతని దగ్గరికి వెళ్ళామనుకోండి, అతను అన్నీ కలిసి తూకం వేసాడు. తూకం వేసి అంతా కలిస్తే 200 గ్రాములు 400 గ్రాములు ఎంతో చెప్పేశాడు. ఇప్పుడు అతని దృష్టిలో వేరువేరుగా కనిపిస్తున్నాయా? ఆ ముక్కుబడుకులు, గాజులు, కమ్మలు ఇవంతా వేరువేరుగా లేదు. ఎందుకు? ఇదంతా బంగారు అన్న దృష్టి ఆయన కలిగిపోయింది. ఎప్పుడైతే ఎంత బంగారు అయ్యా, ఎంత ఉందయ్యా బంగారు అంటే 1/4 కేజీ సార్ అన్నాడు. బంగారు దృష్టి ఎప్పుడు నీకు కలుగుతుందో, ఇప్పుడు ద్వైతం 2 వేరువేరుగా ఉన్నాయి. మరి కమ్మలు వేరుగా ఉన్నాయి, గాజులు వేరుగా ఉన్నాయి, అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఆయన 1/4 కేజీ అంటాడు. ఏంటిది అయినా చూసారు? ఇప్పుడు ఆలోచించా మనం. లేదు, ద్వైతం కనిపించదండి. స్వరూప జ్ఞానం కలిగితే, ఒక స్వరూప జ్ఞానం కలిగితే ఇక ద్వైతం నా విద్యతే, ద్వైతం ఉండదు. అలాగే ఎప్పుడైతే మనం సత్చిత్ ఆనందమో, ఏమండి, నేను ఎప్పుడైతే శరీరం కాదు అని తెలిసిపోతే, సపోజ్ మీరున్నారనుకోండి ఎదురుగా, మీరు కూడా శరీరం కాదు. కుక్క ఉందనుకోండి, కుక్క కూడా శరీరం కాదు. మంచం ఉందనుకోండి, ఆ మంచ రూపనామాలు అది కూడా కాదు. అంతే కదా. దేనికి ఇవి ఎప్పుడైతే అసలైనది ఏదో తెలిస్తే, అన్నిటిలో సత్ చిత్ ఆనందం ఉన్నది, ఇదే సత్ చిత్ ఆనందమే ఆత్మ లేదా బ్రహ్మ అని ఎప్పుడైతే శుభ్రంగా దృఢపడుతుందో, అప్పుడు అంతా చూస్తున్నా అదే కదా. ఇవంతా రూపనామాలు కదా. వ్యవహరిస్తాడు, రూపనామాలతో వ్యవహరిస్తాడు. సత్యం ఏదో దాన్ని పట్టుకొని ఉంటాడు. అదండి. కాబట్టి జ్ఞాతే ద్వైతం న విద్యతే. మరి ఈ ద్వైతులంతా ఎందుకు అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళలే. ద్వైతులందరూ ఏం చేస్తున్నారంటే, నేను ఈ శరీరాన్నే, కాబట్టి ఈ శరీరంతో భజనలు, పూజలు, లేకపోతే మురికి నీళ్ళల్లో మునగడాలు, పోయి ఏదో పుష్కరాలు అవి ఇవి ఇదే పెట్టుకుంటారు. కాబట్టి నేను మునిగితే ఈ శరీరంతో నేను కర్తనుగా చేస్తే నాకు మోక్షం వస్తుంది. ఏ మోక్షం? అక్కడికి పోవడం, ఏదో పై లోకాలకు పోవడం తటస్థిస్తుంది. అదే సంతోషకరమైనది, ఆనందకరమైనది అని భావిస్తారు వాళ్ళు. అక్కడికి ఆగిపోయారు. దానికంటే ముందుకు వెళ్ళలే. దాన్ని నిర్దిష్టంగా తెలియలేదు వాళ్ళకు. అంతేకాకుండా తెలియజెప్పే వాళ్ళు కూడా తెలియజెప్పలేదు, వాళ్ళను ఉద్ధరించలేదు. ఇంకా ఆ స్థాయికి వాళ్ళు రాలేదు. అందువల్ల వాళ్ళకి ద్వైతం అలా ఉంది. లేకపోతే ద్వైతం ఉండడానికి వీలు లేదండి. అసలు ద్వైతం ఉండడానికే వీలు లేదు. ఒక్కసారి ఆలోచించండి. సర్వానికి అధిష్టానం పరమాత్మ అయినప్పుడు, అన్ని నగలకు అధిష్టానం బంగారు అయినప్పుడు, బంగారే కదా అన్ని నామరూపాలతో కనపడుతున్నది. బంగారు కంటే వేరే ఏముంది? ఏమి లేదు, బంగారే. అందువల్లనే ఆయన కొనుక్కుండే, ఆయన దాన్ని అంతా వేసి ఎట్ట వేసినా కూడా తూచుకుంటున్నాడు, తూకం వేస్తున్నాడు. అలాగే అన్నిటి ఒక్కొక్క దాన్ని పట్టి చూడు, పట్టి చూస్తే అంత సత్యచితానందమే. ఉనికి ఎరుక, ఉనికి ఎరుక, ఉంది తెలియబడుతుంది, ఉంది తెలియబడుతుంది. ఈ 2 లక్షణాలు ఎవరివి? పరమాత్మవి. అయినప్పుడు ద్వైతం ఎలా ఉంటుంది? మరి వీళ్ళంతా ద్వైతలే కదా సార్, మనమేనే ఒక్కరమైనా ఉండేది. అంతే బాబు. అందరూ ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కువ ఉంటారు, పిల్లలు ఎక్కువ. హై స్కూల్కి వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతారు, కాలేజీకి పోయేటప్పుడు ఇంకా తగ్గిపోతారు. ఆ ఎంబీబీఎస్ లేకపోతే ఎంటెక్, ఇంకా ఎండీనో ఏమి, లేకపోతే ఏ పీజీనో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గరికి వచ్చేప్పటికి ఎంతమంది వస్తారు చెప్పండి? రాలేరు. అది కాబట్టి అద్వైతం అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లాంటిది. అదే అహం బ్రహ్మాస్మి అనగలుగుతాడు. సరే, బాగుంది. తర్వాత శ్లోకం చూద్దాం.
తత్రైవ కామః సంకల్పః విచికిత్స అధృతి శ్రద్ధ అశ్రద్ధ సర్వం ఏతత్ హ్రీర్ధీర్భీర్మన ఏవ హి. ఈ మనసులోనే కామ సంకల్ప, కామము, సంకల్పము, ధైర్యము, పిరికితనము, శ్రద్ధ అశ్రద్ధ, ఈ లజ్జ, బుద్ధి, భయము ఎన్నో ఉన్నాయే. ఇవన్నీ మనసులోనే కలుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అజ్ఞానము చేత కల్పించబడి అహంకారం ఉన్నదే, నేనున్న భావన మొదలుకొని ఈ విషయాలన్నీ రాగాదుల వరకంతా కూడా అంతఃకరణలోనే ఉంటున్నాయి. మన అంతఃకరణమే, మనస్సే. మనస్సు కల్పిస్తేనే ఒకదానిపైన కోరిక కలుగుతుంది, కామం. మనస్సు సంకల్పించలేదనుకోండి, కలగదు. అందువల్లనే ఈ మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అని అమృత బిందోపనిషత్తు చెప్తుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని. ఎందుకంటే ఈ మనస్సు అది గంతులు పెడుతూ ఉంటుంది. శంకరాచార్య వారు రాశాడు, శివ ఓ శివ, దాంట్లో శివానందలహరి అనే గ్రంథం, శివానందలహరి, శివుని పైన శ్లోకాలు. ఓ శివ, నువ్వు భిక్షగాడివి కదా, అడుక్కుంటూ ఉంటావు కదా, నువ్వు అడుక్కుంటే ఎక్కువ డబ్బులు ఇవ్వరు. నా దగ్గర మనస్సు అనే కోతి ఉంది, దాన్ని ఇస్తాను, నీ స్వాధీనం చేస్తాను ఆ మనస్సును. నీవు దాన్ని పట్టుకొని పోతే ఆడిపించుకుంటూ ఉంటే నీకు అందరూ బాగా డబ్బులు వేస్తారు. ఈ నా మనస్సు అనే కోతిని తీసుకుపో అంటాడు ఆయన. చూడండి ఎంత అద్భుతమైనదో. కాబట్టి మనస్సేనండి అన్నిటికీ కారణం. మనస్సే అన్నీ కావాలంటుంది, వద్దంటుంది. ఈ మనస్సే. ఇదే రాగము, ద్వేషము. ఈ రాగాదులతోనే అహంకారం. ఈ అహంకారం అంతఃకరణం, అహంకారం లేదా అంతఃకరణం, ఇదంతా కూడా అవిద్య చేత, అజ్ఞానం చేత కల్పితమై ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి చూస్తే ఒక గాఢ నిద్రలో ఇవన్నీ ఏమీ ఉండడం లేదు. చూసారా? సత్యమైతే ఎప్పటికీ ఉండాలి కదా. సత్యమైతే ఎప్పటికీ ఉండడం లేదు. మనకు ఈ అద్వైతంలో ఇదే ఈ అవస్థాత్రయమే చాలా గొప్ప విచారణకు. అందువల్లే మాండ్యూక్య ఉపనిషత్తు చదవండి బాగా అని అంటూ ఉంటాం. మాండ్యూక్య ఉపనిషత్తు కంటే కూడా ఈ మాండ్యూక్య ఉపనిషత్తు పైన శంకరాచార్యుల వారి పరమగురు, అంటే శంకరుల గురువు గోవింద భగవత్పాదాచార్యులు, ఆయన గురువు గౌడపాదాచార్యులు ఈ మాండ్యూక్య ఉపనిషత్తు పైన 4 అధ్యాయాలతో కారికలు రాశాడు. అంటే వివరణ శ్లోకాలతో రాశాడు కనుక దాన్ని కారికలు అన్నారు. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం, చాలా అద్భుతమైన గ్రంథం, 4 అధ్యాయాలతో. అక్కడే చాలా గొప్పగా విశేషాన్ని గుప్పించాడండి. అక్కడే వచ్చేస్తుంది మనకు శంకరాచార్య ఇంతవరకు ఇతను చెప్పిన దాన్ని, ఈ గ్రంథకర్త చెప్పిన విషయాన్ని చూడండి. అక్కడ కూడా చెప్పడం జరిగింది. శంకరాచార్యుల వారు అదే గురువుగారు రచించారు ఒక శ్లోకాన్ని. ఆ శ్లోకాన్ని ఆ కారికల్లో రాశాడు ఆయన. ఏంటిది చదువుతాను చూడండి. అదే నా నిరోధో నచోత్పత్తి న బద్ధో న సాధక న ముముక్షుర్న వై ముక్త ఇత్యేష పరమార్థత. ఇది గౌడపాదాచార్యుల వారి కారికల్లో ఉన్నటువంటి దాన్ని శంకరాచార్యుల వారు అలాగే అట్లే దించేశాడు దీన్ని. నా నిరోధ చూడండి, నచ ఉత్పత్తి నా బద్ధ బంధం లేవలేడు, నచ సాధక నా ముముక్షు నా వై ముక్త ఇది ఏష పరమార్థత. చెప్తున్నాను చూడవయ్యా, పరమార్థంగా ఉన్న సత్యం చెప్తున్నాను. నిజంగా చూస్తే దేనికి కూడా నాశము లేదు, దేనికి ఉత్పత్తి లేదు, బంధము లేదు, సాధకుడు లేడు, మోక్షం కోరువాడు లేడు, ముక్తుడు లేడు. చూశారండి చివరికి ఇది. ఈ బంధమోక్షాలు కూడా ఆత్మయందు మనం కల్పించే మాయ చేత కల్పించబడినట్టు కానీ సత్యం కాదు. ఎందుకంటే ఆత్మ అన్నది ఏంటి?
అది అవయవరహితం, క్రియారహితం, శాంతం, నిర్మలం, నిరంజనం, అద్వితీయం. మరి అటువంటిది ఉన్నప్పుడు, సర్వత్రా వ్యాపించి అదే ఉన్నప్పుడు ఈ మళ్ళీ బంధం ఎవడికి, జీవుడెవడు అనేటువంటిది. నా నిరోధ నచ ఉత్పత్తి, నా బద్ధ నచ సాధక, నా మూర్ఛు నా వై ఏవ ముక్త ఇది ఏషా పరమార్థత. సత్యానికి ఇవన్నీ ఏమీ లేవు అన్నాడండి గౌడపాదాచార్యులు వారు. దాన్నే శంకరులు కోట్ చేశారు అక్కడ. కనుక ఇవంతా ఏమీ ఉండేటివి కాదు, అయినా అంతా మిథ్యే. కనుక మనస్సు చేసినటువంటి ఈ అవిద్య వల్ల ఈ అంతా రాగద్వేషాదులు ఏర్పడుతున్నాయి, కష్ట సుఖాలు ఎంత ఏర్పడుతున్నాయి, అంతా అంతఃకరణదే. కనుక మనం కూడా ఏం చేయాలి, ఒక సాధకులుగా అర్థం చేసుకోవాలి. ఇదంతా మనోచేష్ట కదా, నా మనస్సు అంటే ఏమిటి, మనస్సు పరుగులు పెడుతున్నది కదా అని మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, మన ఆలోచనలను మనం పసిగట్టినప్పుడు మనం మనసు కంటే వేరేగా ఉన్నాం. సాక్షి స్వరూపం అన్నది. కాసేపు కూర్చొని మన మనసులో చల్లిరేగి ఆలోచనలు చూస్తూ కూర్చోండి. కాసేపు ఆ మనస్సు తిరుపతి బస్ స్టాండ్కి వెళ్తుంది, కాసేపు హోటల్కి వెళ్తుంది, తెలియకుండానే మన ఉద్దేశం ఏం లేదు, అలా పరిగెత్తి పెడుతూ ఉంటుంది. ఓహో అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం చూచేవాళ్ళమే కానీ చేసేవాళ్ళం కాదు. కేవల చైతన్యం సత్య ఆనంద స్వరూపం అంది. కనుక మనకు బంధము లేదు, మోక్షము లేదు, నిజానికి సాధకుడు లేడు, మోక్షం కావాలని కోరేవాడు. అసలు మోక్షం అనేది లేదు, బంధం ఉంటే కదా. చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.